చాలామంది జేఎన్టీహెచ్ స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు. ఏంటంటే ఇప్పుడు ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంబీఏలు ఇవి చేస్తాం. ఎంబీఏలు ఇవి చేసినప్పుడు ఏదైనా కానివ్వండి, చేసినప్పుడు వితిన్ ది టైమ్ అంటే ఇప్పుడు రెగ్యులేషన్ ప్రకారం 2 ఇయర్స్ నుంచి 4 ఇయర్స్ వరకు మేము మా పీజీ అనేది చేసుకోవచ్చు, కంప్లీట్ చేసుకోవచ్చు. చేయని పక్షంలో 2 ఇయర్స్‌లో అవ్వని పక్షంలో మాకేమన్నా ఎఫెక్ట్ ఉంటుందా? ఆ ఎఫెక్ట్ వల్ల మాకు ఏమన్నా జాబ్స్‌లో ప్రాబ్లమ్ ఉంటుందా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. దాని గురించి చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజినీరింగ్ ఎడిక్షన్ టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి హైప్ ఇవ్వండి. ఇక టాపిక్‌లో వెళితే ఏంట్రా నాయనా అంటే ఇక ఈ పీజీలు చేసేవాళ్ళు ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంబీఏ చేసిన వాళ్ళు ఉంటారు కదా! వీళ్ళు 2 ఇయర్స్‌లో గనక కంప్లీట్ చేయకపోతే లాస్ట్ ఎగ్జామ్ మీరు చదువుకునేటప్పుడు రెగ్యులర్ కింద చదువుకునేటప్పుడు లాస్ట్ ఎగ్జాము ఆ 2 ఇయర్స్‌లో ఏదైతే రెగ్యులర్ ఎగ్జామ్ లాస్ట్‌ది రాస్తారో అది రాసిన తర్వాత అవ్వకపోతే అడ్వాన్స్ సప్లీ ఒకటి ఉంటది. ఒకవేళ ఉంటే గనక అందుట్లో గనక అయితే అయినట్టు, లేకపోతే తర్వాత నుంచి వచ్చేసరికి ఒక ఎఫెక్ట్ ఉంది. అదేంటంటే స్టార్ మార్క్ అనేది ఏ సబ్జెక్ట్ అయితే మీరు తర్వాత రాశారో 2 ఇయర్స్ తర్వాత దానికి స్టార్ మార్క్ అనేది పడుతుంది. ఆ స్టార్ మార్క్ వల్ల ఎఫెక్ట్ ఉంటుందా అంటే నాకు తెలిసి ఇప్పుడు ఎంటెక్కుల్లో ఎవరికీ కూడా జనరల్‌గా స్టార్ మార్క్ అనేది రాదు. కాకపోతే ఇవాల్టి రోజున నంబర్ ఆఫ్ కాలేజీలు పెరగటం వల్ల ఎంబీఏకైతే సింపుల్‌గా అయిపోతుంది. ఎంఫార్మసీ, ఎంటెక్కులు పడటం వల్ల ఎంఫార్మసీ కూడా ఈజీగానే అయిపోతుంది. ఎంటెక్కులు వాళ్ళకి మాత్రం స్టార్ మార్కులు పడుతున్నాయి. అంతమంది ఎందుకంటే ఈ సబ్జెక్ట్‌లో ఈళ్ళు కాలేజీకి ఎళ్ళరు కాబట్టి సొంతగా ప్రిపేర్ అవ్వటం కాబట్టి లైట్ తీసుకుంటా ఉన్నారు. స్టార్ మార్క్ పట్టం వల్ల ఏంటంటే ఇప్పుడు సాఫ్ట్‌వేర్ జాబులకెళ్ళినప్పుడు జస్ట్ అడుగుతారంతే. జనరల్‌గా పట్టించుకోరు. కాకపోతే ఇక్కడ మీకు పాయింట్స్ సీజీపీఏ పాయింట్స్ గనక ఎక్కువ ఉన్నట్టయితే మీకు వాళ్ళు ఛాన్స్ ఇవ్వటం అయితే జరుగుతుందనమాట. ఓకేనా? సో, ఈ స్టార్ మార్క్ అనేది గవర్నమెంట్ జాబ్స్‌నైతే ఎఫెక్ట్ చేయదండి. ప్రైవేట్ జాబ్స్‌లోనే అడుగుతారు. ఇక కాలేజ్ జాబ్‌లు అంటారా? సరే అసలు ఫస్ట్ క్లాస్ లేకపోయినా అడగరు. కానీ ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంబీఏలో ఫస్ట్ క్లాస్ అనేది మినిమమ్ ఖచ్చితంగా వస్తుందండి. దానికోసం అందరూ కూడా ఈ పీజీ అనేది చేయటం అయితే జరుగుతుంది. సో, ఈ స్టార్ మార్క్ వల్ల ఎఫెక్ట్ ఉంటదా? ఉండదా? అంటే మాత్రం ఇదండి. మీరైతే ప్రశాంతంగా రాసుకోండి. ఏమి కాదు. కాకపోతే 4 ఇయర్స్ లోపే కంప్లీట్ చేసుకోవడానికి చూసుకోండి. ఐ విష్ ఆల్ ది బెస్ట్. అన్ని పీజీ కూడా వస్తాయండి ఇందులో.